అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు వీడియో వచ్చేసి నిజంగా స్పెషల్ అండి. ఏంటంటే ఒక ఏరియాకి వెళ్ళి మేము వనభోజనాలు చేసాం. ఆ ఏరియాలో ఒక టెంట్ లాంటివి చేసాం అన్నమాట. మీకు అది ఈరోజు షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేయకండి, అక్కడ చూడండి. ప్రతిసారి క్రేజీ అడ్వెంచర్స్ చేసే నాకు ఇది ఇంకొక క్రేజీ అడ్వెంచర్ అండి. అసలు ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఏంజలాను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ల్యాండ్ మాట ఇది. ఆ ల్యాండ్లో ఏంటంటే మేము ఒక టెంట్ లాగా వేసి ఒక రేక్ షెడ్ టైప్లో అన్నమాట ఒకటి వేసి సరదాగా ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడన్నా తినడానికి కానీ వాటికి కానీ వీటికి కానీ ఉండడానికి ఒక చిన్న ప్లేస్ ఒకటి చేస్తున్నాం ఇక్కడ. ఏంటంటే సమ్మర్స్ అంటే మీకు తెలిసిందే కదండి, వేడి మండిపోతూ ఉంటుంది. సో ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి, ఏదైనా చేయాలంటే ఇలాంటి ఏరియా బెస్ట్. ఎప్పుడైనా గార్డెన్స్లో వచ్చి ఉండడం ఇలాగన్నమాట. ఎందుకంటే తనకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఏంటంటే ఫ్లవర్స్ అవి పెంచడం వీటికి. సో ఏ ఏరియాకి వెళ్ళాలన్నా మోటార్ అయితే కంపల్సరీ కాబట్టి వాటర్ కంపల్సరీ కాబట్టి మోటార్ వేసి వాటర్ తెప్పించాం. ఏదో విధంగా వాటర్ అయితే మాత్రం పొలోమని వచ్చేస్తున్నాయి, మామూలుగా కాదు అసలు. కానీ షాక్ అండి బాబు, ఫస్ట్ టైం ఇలా మోటార్ వేయడం చూసాం ఇదివరకు. ఇండియాలో కూడా ఇంతే అండి, ఫార్మర్స్ ఇలాగా వాటర్ వచ్చేస్తారా. మేమైతే అంత ఫార్మర్లు అంత ఎక్స్పర్ట్లం కాదు, కాకపోతే మాకు తెలిసినంత వరకు మేము ఒక షెడ్లా తయారు చేసేస్తున్నాం ఇక్కడ. ఇది చేస్తే ఏంటంటే మేము ఎప్పుడన్నా వేడిగా ఉన్నప్పుడు కానీ ఈవినింగ్ సరదాగా వచ్చి ఉండడానికి లేదా అక్కడే ఏదైనా బయట కుకింగ్ చేయడానికి మేము ఎంచుకున్న ప్లేస్ మాట ఇది. సో ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అండి మొత్తం అందరూ ఉన్న వాళ్ళందరూ కలిపి కష్టపడి ఏదో విధంగా షెడ్ అయితే వచ్చేస్తున్నాం. షెడ్ అంతా అయ్యేసరికి ఓ పక్కనేమో వాళ్ళ అంకుల్ మాట, ఆయన వచ్చేసి ఇంకా వంటలన్నీ చేసేస్తాడు. మీరు ఆయన వేసుకునే డ్రెస్సులు చూసి ఏమని అనుకున్నారేమో, వాళ్ళు ఏంటంటే వీళ్ళు డ్రెస్సులు ఇలాగే వేసుకుంటారండి. వీళ్ళు ఏమంటారు, వాళ్ళ మజుదొంగ్ ఫాలోవర్స్ వీళ్ళందరూ. ఏంటంటే వాళ్ళు ఉన్నంతకాలం ఆర్మీ డ్రెస్లోనే ఉంటారు. ఇదివరకు పురాతన కాల టైంలో ఏంటంటే వీళ్ళందరూ హిస్టరీగా చేసిన టైంలో వీళ్ళందరూ ఏంటంటే అదే డ్రెస్ వేసుకునేవాళ్ళు అన్నమాట. ఆ డ్రెస్తోనే ఇప్పుడు ఉండేవారు. ఇంకా వాళ్ళకి నార్మల్గా యూనిఫామ్ అన్నమాట. అంటే ఒక టైంలో పేద ఉండకూడదు, పెత్తందారు ఉండకూడదు, అది ఉండకూడదు, ఇది ఉండదు కదా అని ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతంతో మొత్తం ఉన్న వాళ్ళందరూ ఒకే డ్రెస్లో ఉండాలని చెప్పేసి ఒక సిద్ధాంతం పెట్టారు. ఆ డ్రెస్ని ఆయన ఫాలో అవుతారు, ఇప్పుడు కూడా ఫాలో అవుతారు. అదిగోండి పైన వేసుకున్న కోటు, కింద ఒక్క షూ తప్ప మిగతావన్నీ ఆ కాలం నాటి డ్రెస్లే. కానీ ఏదైతే మన టాపిక్ వచ్చేద్దాం, డైవర్ట్ అయిపోతున్నాం. సో ఇదండి మీకు ఎత్తున ఒక పెద్ద తపేలా పెట్టేసాం దాని మీద వండడానికి. ఇంకా ఫుడ్లకి వాటికి రెడీ అవుతున్నాం. ఇంకా వండాలి, ఇంకా మెల్లమెల్లగా స్టార్ట్ చేయాలి. ఆ మంట ఎడుతున్నాం చూడండి, మంట ఎట్టి ఏదో పొయ్యి చూసారా. ఇదివరకు ఎప్పుడో నేను మాకు ఏలూరు సైడు మా బావ వాళ్ళు ఉంటారండి. వాడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే బయట వండుతారు అన్నమాట. అంటే ఒక తీర్థంలా చేస్తారు అక్కడ. దేవి నవరాత్రులు వచ్చాయంటే ఒక రేంజ్లో ఉంటాయన్నమాట. మామూలుగా కాదు, బాగా మిస్ అవుతున్నాను యాక్చువల్లీ. అలాంటి ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఎందుకంటే బయటకు వచ్చేసి ఒక పొయ్యి పెట్టేసి అందులో కట్టెలు పెట్టి ఇలాంటి ఏరియాలో ఇలాగ చేయడం అంటే మామూలు విషయం కాదు కదండి అసలు. అసలు మామూలుగా కాదుగా. ఎందుకంటే మామూలుగా మనం ఎప్పుడన్నా ఇండియాలో చేసుకోవాలంటే ఇప్పుడు గ్యాసులు అయ్యే కదండి. ఇదివరకు ఎప్పుడైతే ఎలాంటివి ఉండే కానీ ఇప్పుడు ఏం లేవుగా. సో ఇలా చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి కుకింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా అందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసారు. వేసి ఇంకా రుద్దుడు, అదే వేపుడు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారన్నమాట. టెంట్ వేసి అదో చిన్నపిల్లడు ఉన్నాడు చూడండి. హలో, సరిపోయింది. అదే అండి, ఈ వచ్చేసి ఒక 1 year కూడా 1 year ఉంటుంది అనుకుంటాండి నాకు తెలిసి. 1.5 year అంట. చూసారా ఎలా ఉన్నాడు. పక్కనే మా కుక్క అది ఆడుకుంటుంది. తన పేరేం జోజో అన్నమాట. తను వచ్చేసి ఎప్పుడు మాతో పాటు ఉంటుంది. ఇది ఈ కుక్క ఉంది, ఇది ఇంకో కుక్క ఇది. సో మేము ఇంకా స్టార్ట్ చేసామండి కుకింగ్ చేయడం మాత్రం. అది వేపుతానే ఉంది. చికెన్ వేసాం, అది అంత చికెన్ వేసాం. ఎందుకంటే చాలామంది వచ్చారండి హెల్ప్ చేయడానికి మాకు. ఎందుకంటే మేమే చేసుకుంటాం కాబట్టి. ఇంకా దాంతోపాటు ఇదిగో మటను, చికెను. అంటే వీళ్ళు ఏంటంటే ఇది ఒక సాంబార్ టైప్ అనుకోండి. కాకపోతే మటన్, చికెన్ అన్నీ ఒకే దాంట్లో వేసేసి వేపుతూ ఉంటారు. ఏదో పురాతన కాలపు ఇండియన్ స్టైల్ ఉంటుంది చూడండి, ఆ టైప్ మటన్. అదిగోండి ఈ మటన్ కూడా చికెన్లో వేసేసాడు చూడండి, అది స్పెషాలిటీ. ఈ రెండు కలిపేసి వేపుళ్ళు. ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అనుకునేవాడు అనమాట, అబ్బా పుల్లల పొయ్యి మీద వండితే ఎంత బాగుంటుందో అని చెప్పేసి. ఎందుకంటే అరిసెలు, దోశలు ఇవన్నీ పుల్లల పొయ్యి మీద వండుతారు కదండి. అది ఇదిగోండి మేము వేసిన రేకుల షెడ్. ప్రస్తుతానికి బయట అయితే కంప్లీట్ అయిందండి, లోపల ఇంకా ఫ్లోరింగ్ ఏం కంప్లీట్ అవ్వలేదు. కానీ ప్రస్తుతానికి ఇలా ఉంది. అదిగోండి షెడ్ అయితే ఒక్కరోజు ఇంత కంప్లీట్ చేస్తామంటే గ్రేటే కదండి.
ఒక్క రోజులో అండి మొత్తం కంప్లీట్ చేసింది. బయట మేము ఇంకో టెంట్ వేసుకున్నాం, ఎందుకంటే లోపల ఉండడానికి ఏం లేదు కదా. వాటర్ అండి, ఎవరైనా చూసారా వాటర్ది, అది స్విచ్ నొక్కితే వస్తుందండి వాటర్, భలే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మేము బయటికి ఎప్పుడు అడ్వెంచర్స్కి వెళ్ళినా ఇలాంటి ఒక పెద్ద వాటర్ బాటిల్ పట్టుకు వెళ్ళిపోవడం అన్నమాట. అదైతే మాకు ఇంకా కొనుక్కోవడానికి అవసరం ఉండదు. ఇది వచ్చేసి మాకు మసాలాలు లాగమాట, వీళ్ళకి స్పెషల్ మసాలాలు ఉంటాయి, ఆ మసాలాలతో వండుతారు వీళ్ళు. మీకు మనం ఎప్పుడైనా వనభోజనాలకి ఇండియాలో చాలా మంది వెళ్తారండి. ఎవరైనా వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఒక ఖచ్చితంగా కామెంట్స్ అయితే చెప్పండి. మేమైతే మామూలు కాదు, భలే ఎంజాయ్ చేస్తాం. మాకు ఒక్కటి అసలు పట్టించుకోదు, ఫుడ్ గిడ్డు అలాంటి ఏం పట్టించుకోదు మన పక్కన అసలు. ఏంటంటే తనకి ఓకే నువ్వు ఇక్కడ ఉండంటే ఇక్కడ ఉంటుంది, అక్కడ వెళ్ళంటే అక్కడ ఉంటుంది, అంతే. ఫుడ్ గురించి అసలు పట్టించుకోలేదు, ఎందుకంటే దాన్ని తెలిసి ఎలాగో ఇస్తాను రా బాబు అని చెప్పేసి ఇంకా అడిగే ప్రసక్తి కూడా ఉంటుందండి దగ్గర. అదిగోండి ఆయిల్స్ ఇంకా రకరకాల టేస్ట్లు అన్నీ వేసాం. వీళ్ళ చూడండి హ్యాపీగా కూర్చొని ఆడుకుంటున్నారు యోయో, సరిపోయింది. చూడండి మా మాంగో వచ్చేసి ఎవరైనా అసలు ఎవరో పెంచి హాయ్ అన్న వాళ్ళతో వెళ్ళిపోద్ది కుక్క. ఇదిగోండి సో మొత్తానికైతే వంటడం మాత్రం మొదలు పెట్టేసాం, ఇంకా అవుతానే ఉంది అది కుకింగ్. సో మీకేమనిపించిందో కామెంట్స్ చెప్పండి. అలాంటి వేపుళ్ళు అబ్బా చూడండి ఒకసారి కలర్ చూడండి, ఏదో 65 వండేటప్పుడు వస్తుంది చూడండి కలర్, ఆ టైప్లో వచ్చింది. మళ్ళీ అది వండిన తర్వాత అది వేపిన తర్వాత వాటర్ మాట, ఫుల్ వాటర్. మేము ఖచ్చితంగా ఒక 6 తింటామండి, సరిపోద్దో లేదో తెలియట్లేదు. అందుకే ఇంకా ఎక్స్ట్రా కూడా వండిస్తున్నాం, ఎక్స్ట్రా కూడా తెప్పించుకున్నాం. ఎందుకంటే మేము అనుకున్నది ఏంటంటే సరిపోద్ది అనుకుంటున్నాం, కానీ తినేవాళ్ళు ఎక్కువ అయ్యారు ఇప్పుడు. సో ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఇంకా ఎక్స్ట్రా. చూసా అది అలా వదిలేసామాట, ఇంకా బాయిల్ అవుతా ఉంటుంది ఇంకా అలాగా. ఎంత టైము ఆల్మోస్ట్ ఎంత అండి, మేము వండితో ఇప్పుడు ఆల్మోస్ట్ ½ అన్ అవర్ పైన అయింది, 40 minutes అయి ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా ఉడుకుతానే ఉంది. ఇంకా అది ఉడికే టైంలో నేను కొంచెం టీ పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇది వచ్చేసి గ్యాస్ పొయ్యి అండి, చిన్ని గ్యాస్ పొయ్యి. ఎక్కడ పడితే మీరు చూసే ఉంటారు, ఎప్పుడు క్వినీతో బయటకు వెళ్ళినప్పుడల్లా పెట్టుకుంటూ ఉంటాను ఇది. సో అది వండేసి పక్కన పెట్టాం, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వండుతున్నాం, ఎందుకంటే సరిపోదని చెప్పేసి. ఎక్కువ మంది వచ్చారండి జనాలు, సో ఎంత ఆయిల్ వేసాడు చూడండి, అసలు మామూలు కాదు కదా, బోల్డ్ అంత ఆయిల్ వేసాడు. ఇండియాలో కూడా ఎంత వేస్తారండి ఆయిల్ చెప్పండి, ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు తింటాం తప్ప ఎప్పుడు వండడం మాత్రం ఎప్పుడు చూడలేదండి, నిజంగా చెప్తున్నాను అది. ఎందుకంటే ఎప్పుడైనా ఇంట్లో కూర్చుంటే మమ్మీ ఇంట్లో ఉన్నప్పుడు ఏముంటుందండి, ఇంచక మమ్మీలకు ఆర్డర్లు ఇచ్చేస్తాం కదా, అమ్మ నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలని చెప్పేసి. సో అలాగే మేము నేను ఇండియాలో ఉన్నప్పుడల్లా అంతే, మా మమ్మీకి మార్నింగ్ లెగ్గానే చెప్పేసామండి, అమ్మ నాకు ఈరోజు చికెన్ కావాలి, అమ్మ నాకు ఈరోజు బంగాళదుంప కావాలి, అలాగే చేసి. ఇప్పుడు వండుతుంది చూస్తుంటే తెలియట్లేదు అసలు. మళ్ళీ దానికి ఆయిల్ లెస్ ఆయిల్ మోర్ అనేవాళ్ళం. ఇది చూడండి ఎంత ఆయిల్ వేసారు అసలు. ఆల్రెడీ ఒకసారి వండేసామండి, ఇది సెకండ్ టైం వండుతున్నాం, ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చారు, ఆల్మోస్ట్ 8 people అయ్యారు ఇప్పుడు. చూడండి ఆ వేపుళ్ళు, ఆ తర్వాత సాల్ట్, మళ్ళీ దేవుడా ఎంత సాల్ట్ వేస్తున్నాడు, ఎందుకంటే ఆ మాత్రం ఉండాలండి. మేము పడిన కష్టాలకి మామూలుగా లేదుగా. ఇంకా అలా వేపుతా ఉన్నాయి. కొంచెం కారంగా కావాలన్నమాట, సో అందులో కారంగా ఆయిల్ వేశారు, కారం ఆయిల్ అన్నమాట. ఇంకా అది వేసి మళ్ళీ తిప్పుతున్నారు. అదిగోండి బాబా మళ్ళీ చికెను, దేవుడా అసలు ఈరోజు కనీసం 4 కోళ్ళు వెళ్ళిపోయాయండి చెప్పాలంటే. ఎందుకంటే అదిగోండి ఆ డ్రెస్ చూసారా తందే, అదే డ్రెస్ అని చెప్తున్నాను, మొదటి కాలం నుంచి ఉన్న అదే డ్రెస్ అన్నమాట. వాళ్ళు ఆ డ్రెస్సే వాడతారు. వాళ్ళకి అది వేసుకుంటే మాత్రం ఎలాగంటే వాళ్ళ ప్రియతమ నాయకుడు పక్కన ఉన్నట్టు ఉంటారు అన్నమాట, అది మ్యాటర్. అదిగోండి వెనకాల నడుస్తే వెళ్తున్నారు. ఇక ఇతను గుండ్రంగా ఉన్నాడు తను, మా ఫ్రెండ్ మాట. బాబు ఎంత సాల్ట్ వేసావయ్యా బాబు, ఇందాడే వేసావు కదా, సరిపోయింది. సో ఇండియాలో ఎవరన్నా వనభోజాలు అనుకుంటే మీరు ఏ వండుతారో ఖచ్చితంగా చెప్పండి. ఈసారి ఒక రిసిప్ట్ నాకు కింద పంపించండి, వీళ్ళ చేత నేను ఇండియన్ వంటకాలు వండిస్తాను ఖచ్చితంగా. కానీ ఎలా వండాలో కూడా చెప్పండి, ఎందుకంటే మాకు తెలియదు కదా, నేను పెద్ద ఎక్స్పర్ట్ నేం కాదు, తినడంలో ఎక్స్పర్ట్, వండడంలో కాదు. సో మీరు ఒకసారి మాత్రం సరదాగా ఇలా చేద్దాం. మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన ఐటమ్ చైనీస్ వాళ్ళు వండితే ఎలా ఉంటుందో మనం ప్రయత్నిద్దాం. సో ఒక ఐటమ్ అయితే అనుకోండి, ఎలా వండాలో కూడా మీరే చెప్పండి, లేదా నేను నెట్లోనే రీసెర్చ్ చేస్తాను, కానీ ఒక ఐటమ్ మాత్రం ఖచ్చితంగా చెప్పండి. చైనా వాళ్ళ చేత ఖచ్చితంగా వండిద్దాం ఆ ఐటమ్, ఎంత కష్టమైనా. సో కింద కామెంట్స్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి అది ఏ ఐటమ్ కావాలో, మీరు ఎలా వండిద్దామని సరదా చేద్దాం ఒకసారి.
ఇదిగోండి వేపి 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 ఇంత అలాగ అయింది మాట మొత్తానికి. సో దాంట్లో కూడా మళ్ళీ నీళ్లు వేశారు. మనకి ఇందాడు వండింది అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి మాట సరిపోయింది. సో ఫుల్గా లాగిస్తావు ఈరోజు. ఇదిగోండి వీడు ఇంకో పొడ్డాడు, వీడికి ఆల్మోస్ట్ 1 year కూడా ఉండదండి. ఇందాడు చూపించే అతను కాదు, ఇప్పుడు ఇంకొక పిల్లవాడు మాట తిన్నాం. ఇదిగో సరిపోయింది. వీళ్ళు ఏంటంటే ఎంత వాళ్ళ రిచ్ అయినా పూర్ అయినా ఏమైనా కానీ వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చి ఇలాగ ఫ్రెండ్స్తో గడపడాలు, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అంటే నార్మల్గా ఉంటుందండి, చాలా నార్మల్గా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఇదిగోండి మనకి ఇప్పుడు వండుతున్నాడు చూడండి, తనకి 2 BMWలు ఉన్నాయండి. మీరు అనుకోండి అసలు ఎలా ఉన్నారు చూడండి. సింపుల్గా డ్రెస్ వేసుకుని, సింపుల్గా మాట్లాడతా, సింపుల్గా మాట వండుతా. అసలు బాబోయ్ రిచ్ పూర్ అనే భేదం మాత్రం ఉండదండి ఇక్కడ. చాలా వరకు నార్మల్ కలిసే ఉంటారు. వామ్మో ఫుల్గా వండారండి. అదిగోండి ఇంకా మళ్ళీ వాటర్ వేసారు, దాంట్లో తోఫు వేసారు. ఇంకా తోఫులో డిఫరెంట్ టైప్ ఆఫ్ తోఫు ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే ఎల్లో, ఇదే మధ్యలో మాకు ఫుల్గా ఆకలిస్తుందండి. ఇది కోల్డ్ నూడిల్స్ మాట. దీని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తానులేండి. ఇది కోల్డ్ నూడిల్స్ మాట. అయితే కోల్డ్ నూడిల్స్ ఏంటంటే జస్ట్ మనకి నూడిల్స్ ఉంటాయి, నూడిల్స్లో కారం నీళ్ళును అయ్యో మసాలాలు కలుపుకుని వెంటనే తినేయచ్చు మాట అది. సో ఇప్పుడు ఆ నూడిల్స్ మీకు చూపిస్తాను ఎలా తింటారో చూడండి. వాళ్ళు కలిపేశారు మొత్తానికి. అదిగోండి అందులో వేస్తున్నా చూడండి, అదే కోల్డ్ నూడిల్స్ మాట. అందులో కలపాలి అవన్నీ. కలిపిన తర్వాత అప్పుడు దాన్ని ఆ నూడిల్స్ని అలా మిక్స్ చేసుకుని, అదిగోండి రంగురంగులుగా ఉన్నాయి చూడండి నూడిల్స్, అలా మిక్స్ చేసుకుని ఫుల్గా లాగిచ్చేయచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ల్యాంపియర్ అంటారు అన్నమాట దీన్ని. అది సింపుల్గా లాగిచ్చేయచ్చు. అదిగోండి అలాగా చాప్ స్టిక్స్ తీసుకుని నోట్లో పెట్టేసుకోవడం, మామూలుగా ఉంటుంది అసలు. సూపర్ ఉంటుంది నిజంగా. నేను ట్రై చేశాను, అద్దరిపోయింది అసలు, నిజం మామూలుగా లేదు అది. మీరు చైనాలో ఒకనొక మీకు ఇండియన్స్ తినగల ఒక బెస్ట్ రెసిపీ అన్నమాట అది. దాన్ని ఏమంటారు, అయ్యి బాబు ఇది ఏంటిది మీరు ఏదో అనుకున్నారు, అది గడ్డి లాంటిది మాట. ఇక్కడ ఒక ఏంటది నీటిలో పెరుగుతుంది మాట. అది ఇలా కూడా కట్ చేస్తారని ఇప్పుడే అర్థమైందండి. సో ఇలా కూడా కట్ చేస్తారన్నమాట వెజిటేబుల్స్ని. సరిపోయింది. రకరకాల గడ్డిలండి బాబు. అసలు మనం అన్ఎక్స్పెక్టెడ్ మాట, తినలేము అనుకున్న గడ్డలు కూడా అన్నీ వేసేస్తున్నారు అందులో. ఇది ఎందుకంటే ఇందాక తన ఏంజిలో వండింది అయితే మనం మామూలుగా తినేది ఐటమ్స్ అండి, ఇవి వచ్చేసి స్పెషల్ మాట. సో మొత్తానికి కుక్ అయిన తర్వాత ఇలా వచ్చిందండి. ఇంకా వండుతానే ఉన్నారు. ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ రెడీగానే ఉంది, ఇంకా తింటాం మొదలెడతాం అన్నమాట. బాబా ఏముందండి సూపర్ అసలు. ఇంకా మొత్తం అందరూ తిండి మొదలు పెట్టేశారు. ఇదండి ఈ వీడియో గురించి కామెంట్స్ అంటే ఖచ్చితంగా కింద చెప్పండి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశానండి. ఇలా బయటకు వచ్చి ఇలాగా మీతో షేర్ చేసుకోవడం నాకు ఇంకా మంచిగా అనిపించింది. సో కింద కామెంట్స్లో చేయడం నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్. మర్చిపోకుండా కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. మీరు ఏదన్నా ట్రై చేయాలంటే చైనీస్ వాళ్ళ చేత మన ఇండియన్ ఫుడ్ని ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియో మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మంచి అడ్వెంచర్స్ ఉంటాయి, డోంట్ మిస్ ఇట్. మళ్ళీ అంటిల్ నెక్స్ట్ వీడియో, జై హింద్.